హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దివ్య ద్వారానే అరవింద జాడ తెలుసుకొని మురళికి ఊహించని షాక్ ఇచ్చిన పద్మావతి నిజంగానే అరవింద జాడ పద్మావతి తెలుసుకోబోతుందా? అసలు ఏం ప్లాన్ చేసి అరవింద జాడ తెలుసుకొని మురళికి పద్మావతి షాక్ ఇవ్వబోతుంది? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. యశోధర్ వారం రోజుల కంటే ఎక్కువగా బ్రతకడని తెలుసుకొని పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సుగుణాని ఓదారుస్తూ ఉంటుంది. మీరు బాధపడకండి, ఎంతో మంచితనం ఉన్న యశోధర్ గారికి ఏమీ కాదో, ఆ దేవుడు మీకు అన్యాయం చేయడం, మీరు చేసిన పూజలు వ్రతాలు అన్నీ కూడా యశోధర్ గారిని కాపాడుతాయి అని అంటూ ఉంటుంది పద్మావతి. పద్మావతి, నువ్వు ఉద్యోగానికి రిజైన్ చెయ్యొద్దు. ఒకవేళ నువ్వు ఉద్యోగానికి రిజైన్ చేస్తే మాత్రం తట్టుకోలేడు నా కొడుకు. పోయే ముందు వాడు మనసుని బాధ పెట్టుకు అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది సుగుణ. అయితే అప్పుడే ఇక పద్మావతి అయితే సుగుణకి మాట ఇస్తుంది, నేను రిజైన్ చేయను, నా పెళ్లి గురించి యశోధర్ గారికి చెప్పను, మీరు భయపడకండి, ఎప్పటిలాగే ఆయనతో నేను మామూలుగానే ఉంటాను అని పద్మావతి అయితే చెప్పడంతో అప్పుడే సుగుణ అయితే చాలు పద్మావతి, చాలు, నీ నోటి వెంట ఈ మాట వినాలని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. నా మనసులో కొద్దిగైనా బాధ తగ్గుతుందని, విధిరాతని ఎవ్వరూ మార్చలేము, కానీ ఆ భగవంతుడు నాకు తీరని అన్యాయం చేస్తున్నాడు అని చాలా కుమిలిపోతూ ఉంటుంది సుగుణ. అయితే తర్వాత పద్మావతి బండి మీద వెళ్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ వెళ్తున్న పద్మావతికి విక్కీ అయితే కనిపిస్తాడు. విక్కీ కనిపించడంతో విక్కీ దగ్గరికి వెళ్ళి విక్కీని కౌగిలించుకొని బాధపడుతూ ఉంటుంది పద్మావతి. ఏం జరిగింది పద్మావతి అని అడుగుతూ ఉంటాడు విక్కీ. అయితే అది సారు, యశోధర్ సారు అని చెప్పబోతుండగా విక్కీకి మురళి అయితే కనిపిస్తాడు. మురళి కనిపించడంతో విక్కీ మురళిని పట్టుకుందామని పరిగెత్తుతాడు. కానీ అప్పటికే విక్కీ నుంచి మురళి అయితే తప్పించుకొని వెళ్ళిపోతాడు. అలా మురళి తప్పించుకొని వెళ్ళిపోగానే పద్మావతి, ఎలాగైనా సరే మనం అక్కని కాపాడాలి, అక్క ఎక్కడుందో తెలుసుకొని వీడికి షాక్ ఇవ్వాలి అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే తప్పకుండా సారు, తప్పకుండా చేద్దాము, పాప ఎక్కడుందో తెలుసుకోవాలి, అప్పుడు అరవింద్ వదిన ఎక్కడుందో తెలుసుకుందాము అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే ఇంతలో ఒక రోజు పద్మావతికి అయితే అనాథాశ్రమం నుంచి అతను ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి పాప ఎక్కడుందో తెలుసుకున్నాము, మీరు వస్తే డీటెయిల్స్ చెప్తాము అని పద్మావతితో అంటూ ఉంటాడు. అప్పుడే పద్మావతి ఎంతో ఆనందంగా, సారు, పాప ఎక్కడుందో తెలిసింది సారు, ఆయన పాప ఎక్కడుందో, ఎవరు దత్తత తీసుకున్నారో అన్నీ చెప్తామని చెప్పారు, రమ్మని చెప్పారు అని అంటూ ఉంటాడు పద్మావతి. అయితే అప్పుడే ఈ శుభవార్త చెప్పిన పద్మావతిని ఎత్తుకొని పైకి ఎత్తి గిరగిర తిప్పేస్తూ ఉంటాడు విక్కీ. అయితే ఇక అందరూ కూడా పాప ఆచూకీ తెలిసిందని ఎంతో ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే పద్మావతి దివ్య ముఖం చూస్తూ ఉంటుంది. దివ్యను ఒక పక్క పరిశీలిస్తూనే ఉంటుంది. పాప అడ్రస్ దొరికిందా, ఎలాగైనా సరే పాప ఎక్కడుందో తెలుసుకొని బావకి చెప్పాలని తను ఆలోచిస్తూ ఉండగా పద్మావతి అయితే కనిపెట్టేస్తుంది. నాకు తెలిసే నువ్వు ఆ మురళి మనిషివేనని, నీ ద్వారానే వదిన ఎక్కడుందో తెలుసుకుంటాను అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది. తర్వాత పద్మావతి అయితే అనాథాశ్రమం దగ్గరికి వెళ్తుంది. విక్కీ ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతనైతే అను ఆర్య అనే వాళ్ళిద్దరూ కూడా పాపని దత్తత చేసుకున్నారు అని చెప్పి అడ్రస్ కూడా ఇస్తారు. అది విని ఒక్కసారి విక్కీ పద్మావతి షాక్ అయిపోతూ ఉంటారు. అంటే ఇన్ని రోజులు మన ఇంట్లో ఉన్నది మా అమ్మేనా, మా అమ్మ నా ఎదురుగా ఉన్నా నేను కనిపెట్టలేకపోయాను, తను ఏడుస్తున్నప్పుడల్లా నేను ఎత్తుకుంటే ఏడుపు ఆపేసేది, అప్పుడన్నా తను మా అమ్మేనని, నా రక్తమే అని నేను గమనించలేకపోయాను అని అంటూ విక్కీ అయితే బాధపడుతూ ఉంటాడు. సారు, ఇప్పుడు అరవింద్ వదిన పాపే, మీరు దత్తత చేసుకున్న పాప అని అక్కకి తెలిస్తే ఏమైపోతుందో అని అంటూ ఉంటే, చూడు పద్మావతి, అప్పుడే వాళ్ళకి విషయం చెప్పొద్దు, ఎందుకంటే ఈ విషయం వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారు, అక్క వచ్చిన తర్వాత చెప్దాం, అప్పుడు అక్కే వాళ్ళకి నచ్చ చెప్తుంది, అర్థమవుతుందా అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. సరే సారు, మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే ఇక పద్మావతి అలా అనగానే అప్పుడు ఇక ఇద్దరు విక్కీ పద్మావతి ఇద్దరు ఇంటికి వెళ్తారు.
అదేంటి విక్కీ, పాపని తీసుకురాలేదేంటి అని అడుగుతూ ఉంటాడు నారాయణ. లేదు బాబాయ్, వాళ్ళు ఫేక్ అడ్రస్ ఇచ్చారు, అక్కడ పాప లేదు, పాపని తీసుకొని వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారట అని విక్కీ అయితే చెప్తూ ఉంటాడు. అవును మావయ్య, ఎంతో ఆశతో అక్కడికి వెళ్ళాం, కానీ మా ఆశ నిరాశ అయ్యింది, పాప అక్కడ లేదు మావయ్య అని పద్మావతి కూడా అంటుంది. అప్పుడే ఇక దివ్య అయితే వెంటనే ఈ విషయాన్ని బావకి చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా యథావిధిగా ఆఫీస్కి అయితే వెళ్తారు విక్కీ, పద్మావతి. అప్పుడే పద్మావతి ఆఫీస్కి రావడం చూసి యశోధర్ అయితే ఇక పద్మావతిని అదే పనిగా చూస్తూ ఉంటాడు. అలా పద్మావతిని అదే పనిగా చూస్తూ ఉన్న యశోధర్ని చూసి విక్కీ అయితే కుళ్ళుకుంటూ ఉంటాడు. ఈసారేంటి పద్మావతిని అదే పనిగా చూస్తున్నారు అని అనుకుంటూ యశోధర్ సారు అని అంటూ పిలుస్తూ ఉంటాడు విక్కీ అయితే. చెప్పు విక్కీ అని అంటూ ఉంటాడు యశోధర్. ఏంటి సార్, ఇవాళ మీరు ఏదో ధ్యాసలో ఉన్నట్టున్నారు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే యశోధర్ అయితే ఏం లేదు విక్కీ అని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. పద్మావతి మామూలుగానే ఆఫీస్కి వచ్చింది, కానీ తను నేను చెప్పిన దానికి ఏం సమాధానం చెప్పడం లేదేంటి అని అనుకుంటూ పద్మావతిని తన క్యాబిన్కి పిలుస్తాడు. అప్పుడే నేను చెప్పిన దానికి ఏం ఆలోచించావు పద్మావతి అని యశోధర్ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే పద్మావతి అయితే సారు, మీరు బాగా కోటీశ్వర్లు, నేను పేదింటి అమ్మాయిని, మన ఇద్దరికి పొంతన జరగదు సారు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. అప్పుడే ఇక యశోధర్ అయితే అలా అనుకు పద్మావతి, నువ్వు పేదింటి అమ్మాయివని, నాకు బాగా డబ్బుందని మాలో ఎటువంటి గర్వం లేదో, అలాగని మా అమ్మ గురించి కూడా నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు యశోధర్. అప్పుడే ఇక నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని అడుగుతూ ఉంటాడు యశోధర్. అప్పుడే పద్మావతి అయితే నాకు ఆలోచించుకోవడానికి 10 రోజులు టైం ఇవ్వండి సారు, 10 రోజుల తర్వాత నా నిర్ణయం ఏమిటో, నా మనసులో ఉన్న మాట ఏంటో మీకు చెప్తాను అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. అప్పుడే ఇక పద్మావతి అన్న మాటకి సరే పద్మావతి, 10 రోజులు నీకు టైం ఇస్తాను, కానీ 10 రోజుల్లో నా ప్రేమని నువ్వు అంగీకరించు, లేకపోతే నా ప్రాణం పోయినంత పని అయిపోతుంది అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే. ఆ దేవుడు మీకు అన్యాయం చేస్తున్నాడు సారు, ఏ ముచ్చట తీరకుండానే మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతున్నాడు అని బాధపడుతూ పద్మావతి బయటికి వచ్చేస్తుంది. అప్పుడే విక్కీ యశోధర్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి సార్, కొత్త ప్రాజెక్ట్ ఏమైనా పద్మావతికి అప్పచెప్తున్నారా ఏంటి అని అంటూ ఉంటే, అదేంటి విక్కీ, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి, నేను ప్రేమించేది పద్మావతినే కదా అని యశోధర్ అయితే విక్కీకి షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక విక్కీ అయితే ఏంటి సారు మీరు చెప్పేది అని అనగానే, అదేంటి విక్కీ అలా కొత్తగా మాట్లాడుతున్నావు, ఆ రోజు నీకు చూపించాను కదా తనని నేను ప్రేమించింది, తనకి నేను లవ్ ప్రపోజ్ చేసింది అని అంటూ యశోధర్ అయితే విక్కీకి షాక్ ఇస్తాడు. మరి తనేమంది సారు అని అంటూ ఉంటాడు విక్కీ. తను 10 రోజులు టైం అడిగింది, 10 రోజుల తర్వాత తన మనసులో ఉన్న మాటని బయట పెడతానంది అని అంటూ ఉంటాడు యశోధర్. ఆ మాటకి విక్కీ అయితే 10 రోజులు టైం అడిగిందా, అసలు ఎందుకు ఇలా చేస్తుంది పద్మావతి, తనకు పెళ్ళైందని, మేమిద్దరం భార్యాభర్తలమేమని ఎందుకు చెప్పలేదో, ఈ ఉద్యోగం కాకపోతే మరొక ఉద్యోగం, కానీ తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, యశోధర్ మనసులో లేనిపోని ఎందుకు అలజడి సృష్టిస్తుంది, తన మనసులు ఇంకా ఆశలు పెంచుకుంటున్నాడు కదా అని వెంటనే పద్మావతిని తీసుకొని బయటకు వెళ్తాడు విక్కీ అయితే. ఏంటి పద్మావతి ఇదంతా, ఎందుకు నువ్వు నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టావో, యశోధర్ ప్రేమిస్తుంది నిన్న అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. సారు అది అని అంటూ ఉంటుంది పద్మావతి. చాలు పద్మావతి, ఎమోషనల్తో ఆడుకుందాం అనుకుంటున్నావా, అసలు తను నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పినప్పుడు నీ మెడలో ఉన్న తాళిని చూపించి నాకు పెళ్ళైంది సార్, నా భర్త విక్రమాదిత్య, మాకు కోట్ల రూపాయల ఆస్తుంది, నీచుడు వల్ల ఆస్తి పోయిందని చెప్పాలని నీకు అనిపించలేదా అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడు ఇక పద్మావతి అయితే చెప్పాను సారు, చెప్పాను, కానీ ఆయనకి చెప్పలేదు, వాళ్ళ అమ్మగారికి చెప్పాను అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. మరి ఇంకా ఎందుకు తను నీ మీద ఆశలు పెంచుకుంటున్నాడు అని అంటూ ఉంటాడు విక్కీ. ఎందుకంటే యశోధర్ గారు ఎన్నో రోజులు బ్రతకరు సారు, ఆయన మ్యాక్సిమం వారం రోజులు మాత్రమే బ్రతికుంటారని, ఆయనకి భయంకరమైన వ్యాధి లాస్ట్ స్టేజ్లో ఉన్నారని చెప్పి సుగుణమ్మ గారు నాకు చెప్పి బోరున ఏడ్చారు. నీకు పెళ్ళయింది, నువ్వు ఆడి ప్రేమని ఒప్పుకోమని నేను అనడం లేదు, కానీ ఉద్యోగానికి రిజైన్ చేసి వాడి ప్రేమ నాకు ఇష్టం లేదు, నాకు పెళ్ళయిందన్న మాత్రం యశోధర్కి చెప్పకమ్మా,
ఈ ఉన్న వారం రోజులైనా వాణ్ణి ఆనందంగా ఉండనివ్వు అని అంటూ ఉంటుంది అని మాట తీసుకుంది సారు. ఆ విషయమే మీకు చెప్పాలని వచ్చాను. ఇంతలోకి ఆ నీచుడు మీకు కనిపించాడు అని పద్మావతి విక్కీని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఇక విక్కీ అయితే ఇక అంటూ ఉంటాడు, పద్మావతి మనసులో ఇంత బాధని దాచుకొని పైకి ఎలా నవ్వుతూ ఉన్నావా అని అంటూ ఉంటే, అవును సారు, అసలు యశోధర్ సార్కి నిజం చెప్పేయాలని అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా జరిగిందని అస్సలు ఊహించలేదు. ఆయనకి ఏం ముచ్చట తీరేయని దేవుడు అంత మంచి వ్యక్తిని తీసుకుపోతున్నాడు అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే దేవుడు అంతే, నీచుల్ని ఎప్పుడు భూమి మీదే ఉంచి మంచి వాళ్ళని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు అని విక్కీ కూడా బాధపడుతూ ఉంటాడు. సరే పద్మావతి, నువ్వు చెప్పినట్టే చేద్దాము అని అంటూ విక్కీ పద్మావతికి సపోర్ట్ చేసి మాట్లాడతాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే పద్మావతి ఆఫీస్ నుంచి వస్తూ ఉంటుంది. అలా పద్మావతి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు దివ్య మురళి రోడ్డు మీద ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ దివ్య మురళి రోడ్డు మీద ఉండి మాట్లాడుకునేటప్పుడు పద్మావతి అయితే చూసేస్తుంది. పద్మావతి చూసేసి వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుకుంటున్నారన్నమాట. ఇప్పుడు నా డౌటు క్లియర్ అయిపోయింది, నా అనుమానమే నిజమైపోయింది. ఈ దివ్య మురళి మనిషి కావాలని ఆ రోజు మురళీగాడికి పాపని అప్పజెప్పాలని పాప తాగే పాలల్లో మత్తు మందు కలిపింది. కానీ పాపే వీళ్ళ కూతురని తెలీదు. అరవింద్ వదిన్ని బెదిరించి ఆస్తిని కొట్టేయాలని వీళ్ళిద్దరు ఇలా ప్లాన్ చేసుకున్నారా? వీళ్ళ ప్లాను ఎలా ఫెయిల్ చెయ్యాలో నాకు బాగా తెలుసు అని పద్మావతి ఇంటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత దివ్య ఇంటికి వస్తుంది. దివ్య ఇంటికి వచ్చి తను స్నానం చేయడానికి వెళ్తుంది. దివ్య ఫోన్ని పక్కనే పెడుతుంది. అప్పుడే దివ్య ఫోన్లో ఉన్న మురళి నెంబర్ అయితే ఫీడ్ చేసుకుంటుంది పద్మావతి. చేసుకొని అప్పుడే పద్మావతి అయితే తన స్నేహితురాలకి కాల్ చేస్తుంది. ఈ నెంబర్ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఆయన ఎక్కువగా ఏ సిగ్నల్లో ఉంటున్నారో నాకు క్లియర్గా తెలియాలి అని తన స్నేహితురాల్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడే తన స్నేహితురాలు అయితే సరే చెప్తాను అని చూసి 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తుంది. పలానా చోట ఆయన సిగ్నల్ ఉంది, ఇప్పుడు అతను అక్కడే ఉన్నాడు అని మొత్తం లొకేషన్ సెండ్ చేస్తుంది పద్మావతికి. అయితే అప్పుడే పద్మావతి విక్కీ ఇద్దరు కూడా బయలుదేరుతారు. అలా బయలుదేరుతున్నప్పుడే అప్పుడే మురళి అయితే, చూడు అరవిందా, నువ్వు నా మాట విని సంతకం పెడతావా లేదా? సంతకం పెట్టకపోతే మాత్రం పాపని మొత్తం నీ కుటుంబాన్ని చంపేస్తాను అని మురళి అయితే అంటూ ఉంటాడు. నువ్వేంట్రా చంపేది? నా తమ్ముడికి నేను ఇక్కడున్నానని తెలిస్తే వాడే నిన్ను చంపేస్తాడు అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే, నీ తమ్ముడు నన్ను చంపడం అనేది కలలో కూడా జరగదు, ఎందుకంటే నన్ను చంపేస్తే నువ్వు విధవరాలవుతావు కదా అని అంటూ ఉంటాడు మురళి అయితే. ఇక మురళి అన్న మాటకి అప్పుడే ఇక అరవింద్ అయితే, అలాంటిదేమీ లేదు, నువ్వు చచ్చాక తాళిని తీస్తాను తప్ప నీ గురించి ఏడుస్తూ మూలన కూర్చోను అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే. అప్పుడే ఇక పద్మావతి విక్కీ ఇద్దరూ కూడా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి మురళి దగ్గరికి అయితే బయలుదేరుతారు. అలా మురళి ఫోన్ నెంబర్ ఎక్కడ లొకేషన్ చూపిస్తుందో అక్కడికైతే వెళ్తారు. అప్పుడే ఇక అరవింద్ అయితే గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. గదిలో కూర్చొని ఏడుస్తూ ఉన్న అరవింద్ దగ్గరికి పద్మావతి అయితే వెళ్తుంది. వదిన అని పిలుస్తుంది. పద్మావతి, వచ్చేస్తావా పద్మావతి? మా అమ్మ ఎలా ఉంది, నా పాప ఎలా ఉంది అని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. పాప బ్రహ్మాండంగా ఉందొదిన, పాప క్షేమంగానే ఉంది. ఈ నీచుడు పాపని ఏం చెయ్యాలన్నా వీడికి అవకాశం లేదు అని అంటూ ఉంటుంది పద్మావతి. వదిన, ఆ నీచుడు ఇంటి ఆస్తి డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టాడో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆస్తి డాక్యుమెంట్స్ వాడు సంతకం పెట్టమని రోజు కూడా అదిగో అదే బీరువాలో పెడుతున్నాడు, కానీ దానికి లాకర్ ఉంది, ఆ నెంబర్ కూడా తెలియదు నాకు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే. అప్పుడు ఇక పద్మావతి తన తల్లో ఉన్న పిన్నిని తీసి వెంటనే ఆ లాక్ని ఓపెన్ చేసేస్తుంది. తనకి ఈజీగా వచ్చేస్తుంది. మంచి పని చేసేటప్పుడు భగవంతుడు కూడా మనకి సహకరిస్తున్నాడు వదినా. ఇప్పుడు వాడి గుట్టు రట్టు చేయాలి, వాడికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి అని అంటూ ఆ పత్రాలని కాల్చేస్తుంది. ఇంతలో విక్కీ అయితే పోలీసుల్ని తీసుకొని అక్కడికి వస్తాడు. పోలీసులు తీసుకొచ్చిన విక్కీని చూసి మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. వీడేంటి పోలీసుల్ని తీసుకొస్తున్నాడు, అసలు ఇక్కడికి వీడు ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు.
మురళి అయితే అప్పుడే మా అక్కని దాచిపెట్టి ఆస్తిని కొట్టేయాలని వీడు ప్లాన్ చేస్తున్నాడు సార్ అని అంటూ ఉంటే అప్పుడే ఇక మురళి అయితే లేదు, నా భార్యని తీసుకొస్తాను, తను నా గురించి ఎలా చెప్తుందో వినండి అని అంటూ మురళి లోపలికి వెళ్తాడు. అప్పుడే మురళి వస్తున్నాడని పద్మావతి గోడచాటున దాక్కుని ఉంటుంది. అరవింద, బయట పోలీసుల్ని తీసుకువచ్చి మీ తమ్ముడు గొడవ చేస్తున్నాడు, నువ్వు వచ్చి నా గురించి మొత్తం గొప్పగా చెప్పాలి, గొప్పగా నన్ను చూసుకుంటున్నాడని చెప్పాలి, లేకపోతే నిన్నేం చేయను, పాపని అలాగే మీ తమ్ముడిని చంపేస్తాను అని అంటూ ఉంటాడు. మొత్తానికి పుట్టిండ్లు లేకుండానే అయిపోతుంది, కాబట్టి పోలీసుల దగ్గరికి వచ్చి నేను చెప్పమన్నది చెప్పు అని అంటూ ఉంటే నా పాపని ఏమీ చెయ్యొద్దు, మీరు చెప్పినట్టే చేస్తాను అని అరవింద్ అయితే ఇక పోలీసుల దగ్గరికి అయితే వస్తుంది. పోలీసుల దగ్గరికి వచ్చిన తర్వాత పోలీసులు అయితే అరవింద్ని అడుగుతూ ఉంటారు, ఏంటమ్మా నీ భర్త నిన్ను బలవంతంగా ఇక్కడ కిడ్నాప్ చేసినట్టు దాచిపెట్టి ఉంచాడని మీ తమ్ముడు మాకు కంప్లైంట్ ఇచ్చారు, మరి ఇప్పుడేంటి, మరి నువ్వేం సమాధానం చెప్తున్నావో, నీ భర్త నిన్ను నిజంగానే అక్కడ బంధించాడా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అరవింద మురళి ముఖ వెంక చూస్తుంది. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదక్కా అని విక్కీ అంటూ ఉంటే నేనా, వీడికెందుకురా భయపడేది, నేనేం భయపడను ఇన్స్పెక్టర్ గారు, వీడు ఒక కిరాతకుడు, వీడు నిజస్వరూపం మీకు తెలీదు, వీడు గుండెలు తీసిన బంటు, వీడిని అరెస్ట్ చెయ్యండి అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే నా పాపని చంపాలనుకున్నాడు, నన్ను చంపాలనుకున్నాడు, నా తమ్ముణ్ణి చంపాలనుకున్నాడు, నా తమ్ముణ్ణి మోసం చేసి ఆస్తిని మొత్తం తను తీసేసుకున్నాడు అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే ఇక అరవింద్ అన్న మాటకి అప్పుడే ఇక మురళి షాక్ అయిపోతూ ఉంటాడు. మురళి షాక్ అయిపోతూ లేదు, విక్రమాదిత్య సంతకం పెట్టి ఆస్తిని నా పేరు మీద రాశాడు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అని అంటూ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి డాక్యుమెంట్స్ అయితే కనిపించవు. అప్పుడు ఇక పద్మావతి అయితే నువ్వు ఎన్నిసార్లు వెతికిన డాక్యుమెంట్స్ కనిపించవు, ఎందుకంటే ఆ కవర్లో చూడు అని అంటూ ఒక కవర్ని ఇస్తుంది. ఆ కవర్ ఓపెన్ చేసి చూడంగానే దాంట్లో బూడిదుంటుంది. నువ్వు విక్రమాదిత్య గారి చేత మోసం చేసి రాయించుకున్న ఆస్తి మొత్తం తగలడిపోయింది, ఇప్పుడు ఆస్తి మొత్తం విక్రమాదిత్య గారిదే, నీకు ఎటువంటి ఛాన్స్ లేదు దాంట్లో అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే నన్ను ఇంత మోసం చేస్తావా, ఆస్తి కోసమే ఇన్ని రోజులు నేను ఎంత తాపత్రయం పడ్డానో, ఆస్తిని దక్కించుకోవాలని ఎంతలా నేను అనుకున్నాను, కానీ ఆస్తి మొత్తాన్ని నువ్వు ఇలాగ కాల్చేస్తావా అని అంటూ ఉంటే అప్పుడే పోలీసులు వస్తారు. పోలీసులైతే మురళిని అరెస్ట్ చేస్తారు. మురళి అరెస్ట్ అయ్యి వెళ్ళిపోయాక అరవింద్ని తీసుకొని పద్మావతి విక్కీ ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక దివ్య ఒక్కసారి అరవింద్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అక్క ఎలా ఉన్నావు అక్క, నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావు, నిన్నెవరు తీసుకొచ్చారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అరవింద్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక అరవింద్ అయితే పద్మావతి విక్కీ ఆ నీచుడిని అరెస్ట్ చేయించారు దివ్య, ఆ నీచుడు అరెస్ట్ అయిపోయాడు అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే ఆ మాట విని ఒక్కసారి దివ్య షాక్ అయిపోతూ ఉంటుంది. అయ్యో దివ్య, ఏంటి అలాగా నువ్వు షాక్ అయిపోయావో, మురళి అరెస్ట్ అయ్యాడంటే నువ్వెందుకు ఇలా కంగారు పడిపోతున్నావో అని అడుగుతూ ఉంటుంది పద్మావతి. నేనెందుకు కంగారు పడతాను వదినా అని అనంగానే అప్పుడే దివ్య చంప పగలగొడుతుంది. పద్మావతి అయితే నోర్మి, నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా, ఆ మురళీగాడితో చేతులు కలిపి నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూసావో, నిన్నెలా వదిలిపెడతాననుకుంటున్నావో అని అంటూ పద్మావతి అయితే అప్పుడే దివ్య ఏం మాట్లాడుతున్నావు వదినా అని అనంగానే చాలో ఆపు, నువ్వు నీ గుట్టు రట్టయిపోయింది, పో బయటికి నువ్వు అని అంటూ బయటికి గెంటేస్తుంది దివ్యనైతే. పద్మావతి అప్పుడే విక్కీ అమ్మ ఎక్కడుందిరా, అమ్మ ఎక్కడుంది అని అనంగానే అను చేతిలో ఉన్న బిడ్డని చూపిస్తుంది పద్మావతి. ఒక్కసారి అను ఆర్య షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి, మేము దత్తత తీసుకున్న బిడ్డని అరవింద్ అక్క పాపని ఎందుకంటున్నారు అని అంటూ ఉంటే అవునరా విక్కీ, అవునరా ఆర్య, నిజంగానే అక్క పాపే మీరు దత్తత తీసుకున్న పాప అని అనంగానే అప్పుడే అను ఆర్య షాక్ అయిపోతూ ఉంటారు. అరవింద వాళ్ళ గురించి నిజం తెలుసుకొని అప్పుడే అరవింద అంటూ ఉంటుంది, అను నా పాపని నాకు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం అందరం ఇంట్లోనే ఉంటాము, నా పాపని నీ పాపలాగే చూసుకో అని తను నిన్నే అమ్మ అని పిలుస్తుంది.
నన్ను అమ్మ అని పిలుస్తుంది అని అంటూ అరవింద్ అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాట విని అను అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.